తమిళగ వెట్రి కళగం అధినేత నటుడు విజయ్కి ఒక్క పొత్తు అస్సలు కుదరడం లేదు. ఎంత ట్రై చేసినా ఆ పొత్తు సెట్ కావడం లేదు. అదేంటి, విజయ్ పొలిటికల్ పొత్తుల కోసం పాకులాడుతున్నారా అని అనుకోకండి. ఆయనకు 27 నెంబర్తో సెంటిమెంట్ అస్సలు కలిసి రావడం లేదన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. విజయ్కి ప్రతి నెల 27వ తేదీన ఏదో ఒక బ్యాడ్ న్యూస్, బ్యాడ్ ఇన్సిడెంట్ వరుసగా జరుగుతూ ఉన్నాయని అంటున్నారు. గ్రహబలమో యాదృచ్ఛికమో తెలియదు, కానీ విజయ్ జీవితంలో ఈ నెంబర్ చుట్టూ కొన్ని కీలక సంఘటనలు జరిగాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జరిగిన కొన్ని ఘటనల్లో విజయ్ని ఇబ్బంది పెట్టిన తేదీ ఏదైనా ఉందంటే అది 27. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ కరూర్ రోడ్డు షోలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది అమాయకులు మృతి చెందారు. ఆయన జీవితంలో ఎప్పటికీ గుర్తుండే విషాద ఘటన ఇది. అక్టోబర్ 27, 2025 ఈ రోజును కూడా విజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానికి కారణం కరూరు ఘటన బాధిత కుటుంబాలు చెన్నైలో విజయ్ని కలిశాయి. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగానికి గురయ్యాడు. జనవరి 27న జననాయగన్ సినిమా చిక్కుల్లో పడి కోర్టు మెట్లెక్కింది. ఈ ఏడాదితో విజయ్ వివాహ బంధానికి 27 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. 1999లో సంగీతతో విజయ్ పెళ్లి జరిగింది. కానీ ఫిబ్రవరి 27న భార్య సంగీత విజయ్కి విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించి అందరినీ షాక్కు గురి చేసింది. విజయ్కి మరో నటితో రిలేషన్ ఉందని తమిళనాడు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ పిటిషన్ వేశారు సంగీత. చాలామంది అభిమానులు ఈ 27వ నెంబర్ విజయ్కి అస్సలు కలిసి రాలేదని, బ్యాడ్ లక్ అని భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన తన రాజకీయ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్న సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇన్ని ఆటంకాలు, ఒడిదుడుకులు కరెక్ట్గా ఈ తేదీల్లోనే ఎదురవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. విజయ్ జూన్ 22న జన్మించడం జరిగింది. అంటే విజయ్ జన్మ సంఖ్య 22ను విడగొట్టి కలిపితే వచ్చేటువంటి సంఖ్య నెంబరు 4. 27ను విడగొట్టి కలిపితే 9 వస్తుంది. 4, 9 నంబర్లకు న్యూమరాలజీ ప్రకారం పొత్తు అస్సలు కుదరవని అంటున్నారు. మరి టీవీకే అధినేతకు రానున్న రోజుల్లో 27 నెంబర్ తారీఖు ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది అంతటా ఆసక్తిని కలిగిస్తున్న అంశం.